నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్టకి అప్లై చేసుకోవడానికి. సో నువ్వు బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకుంటావా, లేకపోతే ఏహెచ్ఎస్ అప్లై చేసుకుంటావా? సో ఈ అప్లై చేసుకునే ప్రాసెస్ లోపల మనకి ఎట్లాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎట్లాంటి డాక్యుమెంట్స్ మనం ఆన్లైన్ లోపల అప్లై చేసుకోవడానికి అవసరపడతాయి, అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత కూడా సో మనం హార్డ్ కాపీస్ అయితే మనం అక్కడికి పంపాల్సి ఉంటుంది అన్నట్టు. హార్డ్ కాపీస్ అంటే ఏం లేదు, మన సర్టిఫికేట్స్ అన్నిటినీ మనం జిరాక్స్ తీసి పంపాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఆ జిరాక్స్ మనం ఎట్లా తీపియాలి, ఎట్లాంటి సర్టిఫికేట్స్ మనం తీపియాల్సి ఉంటుంది, ఏమేమి తీపియాలి, అండ్ మనం వాటిని ఎట్లా పంపాలి అని చెప్పి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత ఒకవేళ వాటిని పంపకపోతే పరిణామాలు ఎట్లుంటాయి అని చెప్పి కూడా మనం మాట్లాడుకుందాం. సో వాటిని పంపే లోపల మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఒకవేళ నువ్వు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే అలైడ్ హెల్త్ సైన్సెస్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల చేద్దాం అనుకుంటే మాత్రం పక్కా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడు. ఒకవేళ నువ్వు ఈ వీడియోని స్కిప్ చేస్తే మాత్రం నీకైతే అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా చూడు. స్కిప్ చేయకుండా చూసిన తర్వాత నీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి. మరి బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటాయి అని అంటే మ్యాక్సిమం మనకి ఇవే సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంసెట్ అయితే ఎంసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు, లేకపోతే నీట్ తోటి ఎంట్రన్స్ ఉంటే నీట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. సో వీడియోని ఎండ్ దాకా చూడు. ఒకవేళ మన ఛానల్కి నువ్వు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ మనం ఏంటంటే కొన్ని లైక్ కట్టుబాట్ల గురించి డిస్కస్ చేద్దాం. సో ఏంది అవి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం కదా అవి. సో ఫస్ట్లీ ఏం లేదు, సింపుల్గా నువ్వు ఏదైతే నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్. ఓకేనా? సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ అంటే ఏవైతే ఒరిజినల్స్ ఉంటాయో డైరెక్ట్ లైక్ ఏదైతే ఫోటో తీసిన కాపీస్ జిరాక్స్ తీయడం కాకుండా సెల్ఫ్ అసిస్టెడ్ అంటే డైరెక్ట్ ఒరిజినల్ కాపీస్ ఏవైతే ఉంటాయో ఆ ఒరిజినల్ కాపీస్ని నువ్వు జిరాక్స్ తీసుకోవాలి. సో డైరెక్ట్ ఒరిజినల్ నుండి నువ్వు జిరాక్స్ తీసుకొని ఆ జిరాక్స్ తీసిన కాపీస్ అనేది నువ్వైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఆన్లైన్ లోపల కావచ్చు, ఆర్ఎల్స్ నువ్వు ఏవైతే సబ్మిట్ చేస్తావో పంపిస్తావో పోస్ట్ త్రూ అట్లా కావచ్చు. ఓకేనా? సో ఆన్లైన్ లోపల ఏంటంటే డాక్ స్కానర్ లోపల మంచిగా స్కాన్ చేసి సెల్ఫ్ అసిస్టెడ్ డైరెక్ట్ ఏదైతే ఒరిజినల్ ఉంటుందో ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయరు ఆన్లైన్ లోపల. ఆఫ్లైన్ లోపల వచ్చేసరికి ఏదైతే ఒరిజినల్ ఉంటో ఒరిజినల్‌కు సంబంధించింది క్లారిటీగా ఒక జిరాక్స్ తీసి ఆ జిరాక్స్‌ని పంపియండి. సో ఏదైతే ఆల్రెడీ జిరాక్స్ తీసిన దాన్ని జిరాక్స్ తీస్తే ఏమైతదంటే అక్కడ క్వాలిటీ అనేది పోతదన్నట్టు. సో అదొకటి. అండ్ తర్వాత ఏందంటే కొన్ని థింగ్స్‌నయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. సో ఏంది ఆ థింగ్స్ అంటే ఒకవేళ నువ్వు ఏవైతే డాక్యుమెంట్స్‌ని పంపినవో ఓకేనా? సో మనం ఏదైతే వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ పంపినవో అవి ఫాల్స్ అయినాయనుకో, ఫాల్స్ సర్టిఫికేట్స్ అయిన సిట్యుయేషన్ లోపల నీ అప్లికేషన్ అనేది వాళ్ళు తీసేస్తారన్నట్టు. ఓకేనా? సో వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అండ్ యాస్ పర్ లా మనకెట్లాంటి అది కావాలో అదైతే వాళ్ళు చేస్తారన్నట్టు. ఓకేనా? సో అది. అండ్ ఇంకొకటేందంటే మనం ఏవైతే డాక్యుమెంట్స్ పంపుతున్నామో అవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయి ఉండాల్సుంటది. ట్రూ సర్టిఫికేట్స్ అయితే మనం పంపాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనం మీద ఏవైతే వాళ్ళు మెన్షన్ చేసిర్రో ఓకేనా? అబోవ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ నేను తర్వాత చెప్పబోయే డాక్యుమెంట్స్ వాళ్ళు ఏవైతే మెన్షన్ చేసిర్రో అవిటిని మనం పక్కాగా సబ్మిట్ చేయాలి. మనం అవి సబ్మిట్ చేయకపోతే అప్లికేషన్ అనేది ఆటోమేటిక్‌గా రిజెక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో అదొకటి. అండ్ దాని తర్వాత నువ్వేవైతే డాక్యుమెంట్స్ పంపుదాం అనుకుంటున్నావో ఆ డాక్యుమెంట్స్‌ని అప్లికేషన్ ఫామ్‌ని నువ్వు మలవద్దు. లైక్ ఫోల్డ్ చేయొద్దు. ఓకేనా? మన అప్లికేషన్ ఫామ్ ఏదైతే నువ్వు పంపుదాం అనుకుంటున్నావో మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసి మనం పంపుతాం గదా! అప్లై చేసి ఒరిజినల్ అదేవైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో అవన్నిటిని గూడా మనం ఫోల్డ్ చేయకుండా పంపాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో డైరెక్ట్ ఏదైతే ప్రింట్ వస్తదో ఆ ప్రింట్ ఔట్‌ని మనం జస్ట్ పంచ్ చేసి మనం ఏదైతే పంపుదాం అనుకుంటున్నామో ఆ ఫోల్డర్‌లో పెట్టి మనం పోస్ట్ అయినా చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం డైరెక్ట్‌గా బై పర్సనల్ అయినా సబ్మిట్ చేయొచ్చు. బట్ మనం చేయాల్సింది ఒకటే, ఫోల్డ్ చేయకుండా వాళ్ళకి పంపాలి. ఒరిజినల్స్ పంపాల్సి ఉంటది. లైక్ ఏదైతే లైక్ ట్రూ సర్టిఫికేట్స్ పంపాల్సి ఉంటది. ఒరిజినల్స్ ఇన్ ద సెన్స్ ట్రూ సర్టిఫికేట్స్ పంపాల్సి ఉంటది. నువ్వు వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పంపాల్సి ఉంటదన్నట్టు. సో నువ్వు ఒకవేళ పంపిన డాక్యుమెంట్స్ అనేది ట్రూ కాకపోతే అప్లికేషన్ క్యాన్సిల్ అయితది. ప్రాపర్‌గా లేకపోయినా కూడా క్యాన్సిల్ అయితది. నువ్వు వాటిని ఫోల్డ్ చేసినా కూడా అక్కడ డాక్యుమెంట్స్ దగ్గర క్లారిటీగా విజిబుల్ లేకపోయినా కూడా అవన్నీ కూడా చాలా సిట్యుయేషన్స్ అయితే అయితా ఉంటాయన్నట్టు. సో నేను అంత స్ట్రెస్ చేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇది లాస్ట్ ఇయర్‌కి సంబంధించింది.
అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత మనకి మనం ఏవైతే డీటెయిల్స్ పంపినామో అందులోపల ఫాదర్ నేమ్ అనేది డిఫరెంట్ ఉంది. ఓకేనా. సో ఎస్ఎస్సి మెమో తోటి కంపేర్ అయితే ఫాదర్ నేమ్ అనేది డిఫరెంట్ ఉంది సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ లోపల అని చెప్పి వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది అన్నట్టు. ఓకేనా. సో ఫాదర్ నేమ్ అనేది డిఫరెంట్ ఉంది సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ లోపల అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేసారు వాళ్ళు. అండ్ దాని తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయలే. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డ్యూ సర్టిఫికేట్స్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. డ్యూ సర్టిఫికేట్స్ అని ఉందా. సో ఇది ఇట్లా ఇట్లా చాలా వరకు మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి అన్నట్టు. సో మనం ఏంటంటే గేమ్కి సంబంధించిన రూల్స్ తెలుసుకొని ఆడదాం గేమ్. సో దట్ మనం మంచిగా గేమ్ అయితే ఆడొచ్చు అన్నట్టు. ఓకేనా. సో వీ కెన్ ప్లే బెటర్ దెన్ ఎనీ వన్ ఎల్స్ వెన్ వీ నో ద రూల్స్ ఆఫ్ ద గేమ్. కాబట్టి మనం రూల్స్ తెలుసుకొని ఆడదాం. బిగినర్ మిస్టేక్స్ని అవాయిడ్ చేద్దాం. ఓకేనా. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఓకేనా బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ది మిస్ చేసినాం అన్నట్టు. సో అట్లా మనం మిస్ చేయొద్దు. ఇక్కడ నీకు ఏంటంటే నీ నేమ్ పక్క పొంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ డ్యూ సర్టిఫికేట్స్ అని చెప్పి పెడతారు. ఒకవేళ నీ దగ్గర ఏమంటే నువ్వు సోషల్ సర్టిఫికేట్ ఇవ్వాలనుకో సోషల్ సర్టిఫికేట్ నిల్ అంటే సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ లేదన్నట్టు. సో ఇట్లా మనకు నిల్ అని పెడతారు అన్నట్టు. సో ఇది ఓకేనా. సో డైరెక్ట్ సీదా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకుంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అనే విషయానికి వస్తే ఫస్ట్ ఏంటంటే మనం ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ అప్లై చేసుకున్న తర్వాత మనం హార్డ్ కాపీస్ని ఓకేనా. హార్డ్ కాపీస్ అంటే ఏంటంటే మనం జిరాక్స్ తీసుకున్న కాపీస్ని వాళ్ళకు డైరెక్ట్ పంపాలన్నట్టు. సాఫ్ట్ కాపీస్ ఇస్ నథింగ్ బట్ అప్లోడ్ చేసినాం ఆల్రెడీ. హార్డ్ కాపీస్ ఇస్ నథింగ్ బట్ ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కింద మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ పోస్ట్ త్రూ కావచ్చు లేకపోతే పర్సన్ త్రూ కావచ్చు మనమైతే వాళ్ళు చెప్పిన అడ్రస్కి పంపాల్సి ఉంటుంది అన్నట్టు. సో అసోసియేట్ డీన్ అని చెప్పి ఒక అడ్రస్ ఉంటుంది. అసోసియేట్ డీన్ సో నిమ్స్ లోపల సో అలా మనకు ఒకటి ఆడిటోరియంది అడ్రస్ ఇస్తారు. ఆ ఆడిటోరియం అడ్రస్కి పంపాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఆ అడ్రస్కి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మంచి ఒక సీల్డ్ కవర్ని పెట్టి ఫోల్డ్ చేయకుండా సర్టిఫికేట్స్ అన్నిటిని ప్రాపర్గా జిరాక్స్ తీసిన కాపీస్ అన్నిటిని మనం సెండ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు వాళ్ళకి. ఓకేనా. సో ఒకటేంటంటే మనం ఏదైతే హార్డ్ కాపీస్ ఒకవేళ నువ్వు అప్లై చేసుకున్నావు ఆన్లైన్ లోపల ఈ హార్డ్ కాపీస్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ పంపకపోతే నీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చెయ్యరు. ఓకేనా. నువ్వు అప్లై చేసుకున్న ఆన్లైన్ లోపల మనం అరౌండ్ ఒక 2000 రూపీస్ టు 2500 రూపీస్ బేస్డ్ ఆన్ యువర్ క్యాస్ట్ అప్లై చేసుకుంటాం. నువ్వు అంత అప్లై చేసుకున్నా కూడా నీకు పోస్టల్ చార్జెస్ మా అంటే ఒక 40, 50, 60 రూపీసో ఏమో అవుతాయి హార్డ్ కాపీస్ పంపడానికి. సో ఈ స్పీడ్ పోస్ట్ త్రూ పంపుతాం మనం. ఓకేనా. సో పంపడానికి మనకి ఎంతగానో పెద్దగా ఒక రూ. 100, రూ. 200 ఖర్చయినా కూడా నువ్వు ఆ 2500 పెట్టినది నువ్వు ఒకవేళ ఈ హార్డ్ కాపీస్ పంపకపోతే నీ సీట్ అనేది కన్సిడర్ చేయరన్నట్టు. నీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయరు. ఓకేనా. సో మన 2000 పెట్టినవన్నీ కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ విత్ హార్డ్ కాపీస్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఆన్లైన్‌లో అప్లై చేసుకున్న కాపీ అండ్ ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా జిరాక్స్ కాపీస్ లాగా ఒక్కొక్క కాపీని మనం వాళ్ళకి పంపాల్సి ఉంటదన్నట్టు త్రూ పోస్ట్. లేకపోతే నువ్వు వాళ్ళు చెప్పిన అడ్రస్ వాళ్ళకొక అడ్రస్ ఉంటదన్నట్టు. సో నిమ్స్ లోపల ఒక బ్లాక్ అనేది చెప్తారు. ఆ బ్లాక్‌కెళ్ళి మనం డైరెక్ట్ సర్టిఫికేట్స్ అయితే మనం ఇయ్యొచ్చన్నట్టు. ఓకేనా. సో ఏమేమి ఇయ్యాలి మరి అనంటే ఎబ్సెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్. ఓకేనా. ఎబ్సెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డు అండ్ దాని తర్వాత సో కాపీ ఈస్ నథింగ్ బట్ నేను చెప్పిన కదా అసిస్టెడ్ కాపీ అంటే ఒరిజినల్‌కి సంబంధించిన జిరాక్స్. ఓకేనా. సో 10th క్లాస్‌కు ఎస్ఎస్‌సి మెమో జిరాక్స్ ఇది. 10th క్లాస్ ఎస్ఎస్‌సి మెమో జిరాక్స్, ఎబ్సెట్ ర్యాంక్ కార్డ్ జిరాక్స్, దాని తర్వాత ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వాలెంట్ అంటే మన 10+2కి సంబంధించిన సర్టిఫికేట్. లేకపోతే ఈక్వాలెంట్ ఏమైతది అంటే వొకేషనల్ కోర్సెస్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి. వాటి ఈక్వాలెంట్‌ది. సో ఆ సర్టిఫికేట్స్ మనం జిరాక్స్ అయితే లైక్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత ఇంకోటేంటంటే బ్రిడ్జ్ కోర్స్. సో బ్రిడ్జ్ కోర్స్ ఏంది అనంటే నేను ఇందాక చెప్పిన ఈక్వాలెంట్ లోపల సో ఇంటర్మీడియేట్ 10+2లో అందరిది మాక్సిమం పీపుల్‌ది ఇంటర్మీడియేట్ ఉంటది. కొంతమంది ఏం చేస్తారు కదా అంటే వొకేషనల్ కోర్సెస్ చేస్తారు. వొకేషనల్ కోర్స్ చేసి బ్రిడ్జ్ కోర్స్ చేస్తారన్నట్టు. సో వొకేషనల్ కోర్స్ చేసి బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ. సో మనకు టీసీ జిరాక్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అండ్ దాని తర్వాత ఫస్ట్ క్లాస్‌కెళ్ళి ఇంటర్మీడియేట్ దాకా
ఫస్ట్ క్లాస్‌కెళ్ళి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా మనం మన సర్టిఫికేట్స్ అయితే జిరాక్స్ ఏవైతే కాపీస్ ఉంటాయి చూసినావా? స్టడీ సర్టిఫికేట్స్ బోనాఫైడ్స్ అంటాం. ఫస్ట్ క్లాస్‌ది, సెకండ్ క్లాస్‌ది, థర్డ్ క్లాస్‌ది అట్లా ఫస్ట్ టు 12థ్ బోనాఫైడ్స్ అన్నిటిని కూడా జిరాక్స్ లాగా తీసి పంపాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత సోషల్ స్టేటస్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం. సో, ఎవరైతే బీసీఈ కేటగిరీ వాళ్ళు ఉంటారో, బీసీఈ కేటగిరీ వాళ్ళకి మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 7th జులై 2007 తర్వాతది ఉండాల్సి ఉంటదన్నట్టు. బీసీఈ కేటగిరీ వాళ్ళది. అండ్ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎవరైతే తెలంగాణ పీపుల్ లైక్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా తెలంగాణ వచ్చిన తర్వాతది ఉండాల్సి ఉంటదన్నట్టు. అరౌండ్ 2014 తర్వాత సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటది. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏంటంటే పీహెచ్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఎవరైతే డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి సంబంధించి సో, వాళ్ళ పీహెచ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. అది ఒకవేళ అప్లికబుల్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. అండ్ ఆ రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి. అండ్ దాని తర్వాత ఏందంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. సో, ఈ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరికి అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ఓకేనా? సో, వాళ్ళు ఒకవేళ లైక్ ఏదన్నా ఒక కోర్స్ చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ సైడ్‌కెళ్ళి వాళ్ళ సైడ్‌కెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొస్తే మనం లైక్ వాళ్ళంటే అపాయింట్‌మెంట్ ఏదైతే అపాయింట్‌మెంట్ చేసిన అథారిటీ ఉంటదో వాళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు ప్రెజెంట్ జాబ్ చేసుకుంటూ ఇది పర్సూ చేద్దాం అనుకున్నోళ్ళు మాత్రం ఈ సర్టిఫికేట్ పట్టుకురావాల్సి ఉంటది. మనకు మాక్సిమం పీపుల్‌కి అవసరం లేదు ఇది. ఓకేనా? అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ అసెట్ సర్టిఫికేట్. సో, మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే అందరికి ఉంటది. అసెట్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదని మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. సో, ఇది ఎప్పటిది ప్రొవైడ్ చేయాలి అంటే 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. అంటే లేటెస్ట్ ఇన్‌కమ్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇవి డాక్యుమెంట్స్ మనకు గావాల్సినయి. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం ఏం జేయాలి గదా అంటే జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి. ఏదైతే ఒరిజినల్ కాపీ ఉంటదో ఒరిజినల్ కాపీ జిరాక్స్ తీసి మనమైతే పోస్ట్ లోపల పంపాల్సి ఉంటది. ఏది మిస్టేక్ ఉన్నా గూడా మనకు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఇంక్లూడింగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా మనం ప్రాపర్‌గా దాని తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటది. అవన్నీ ఉంటాయి. కాబట్టి సో, సింపుల్లీ ఏం లేదు మనం జేయాల్సింది ఇవన్నీ డాక్యుమెంట్స్‌ని ఒరిజినల్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటి నుండి జిరాక్స్ తీసుకొని మన అప్లికేషన్ చేసిన అప్లికేషన్ ఫాము అండ్ దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని త్రూ పోస్ట్ మనం అక్కడికి పంపాల్సి ఉంటది నిమ్స్‌కి. సో, నేను అడ్రెస్ చెప్తా తర్వాత ఫర్దర్‌గా. సో, ఇట్లా మనమైతే మన అప్లికేషన్ ప్రాసెస్‌ని స్మూత్‌గా కంప్లీట్ చేసుకుందాం. సో, ఫర్దర్‌గా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకుందాం. అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.